హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. వైసీపీకి షాక్ ఇచ్చిన రాజేష్. మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి టీడీపీలో చేరిక. మొత్తానికి వైసీపీకి షాక్ ఇచ్చారంట రాజేష్. రాజేష్ మహాసేన అనుకుంటారేమో, కాదు, ఈ రాజేష్ వేరు. మొత్తం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్స్ట్ కౌన్సిలర్లతో కలిసి టీడీపీలో చేరిపోయారంట. అసలు ఏం జరిగిందో చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఎవరంటే మల్లెల రాజేష్ నాయుడు. ఇతనెవరు? వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. ఆయన ఈ రోజు నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో చేరారండి. నెక్స్ట్ ఆయనతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ కూడా పార్టీ మారారు. సో ఇప్పుడు ఈయనతో మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్స్ట్ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళు కూడా పార్టీలో మారారంట. గత సంవత్సరం డిసెంబర్ నుంచి గత నెల వరకు వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన వ్యవహరించారు. ఆయన చిలకలూరుపేట నియోజకవర్గంగా సమన్వయకర్తగా వ్యవహరించాడండి ఈయన రాజేష్. టికెట్ కోసం మంత్రి విడుదల రజని తన వద్ద 6.5 కోట్లు తీసుకుందని ఆరోపణలు చేయడం, సమన్వయకర్త బాధ్యతల నుంచి రాజేష్ ను వైఎస్ఆర్సీపీ తప్పించింది. ఆల్రెడీ మన ఉంది కదా విడుదల రజని అక్క, ఎవరు మంత్రి, టికెట్ ఇప్పిస్తా అని చెప్పి 6.5 కోట్లు తీసుకుందంట డబ్బు. అది ఆయన ఇది తీసుకున్నారని చెప్పడంతో ఆయనపై అనర్హత వేటు వేశారంట. సో ఆ స్థానంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని నియమించింది, టికెట్ ఖరారు చేసింది. ఆ స్థానంలో గుంటూరు మేయర్ అంట మనోహర్ నాయుడిని నియమించిందంట టీడీపీలో చేరిన రాజేష్ నాయుడు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మరికొందరు కౌన్సిలర్ టీడీపీలో చేరికంట. ఇదిగోండి మంత్రి రజనీపై ఆరోపణలు చేసిన రాజేష్ ఇతనే. ఇక మొత్తం నారా లోకేష్ గారితో సమక్షంలో ఈ రోజు అందరూ టీడీపీలో చేరిపారంట. పల్నాడు జిల్లా చిలకలూరుపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ స్థానికంగా ఊహించని షాక్ తగిలింది. అవమాన భారం, అసంతృప్తి రగిలిపోతున్న నియోజకవర్గ మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మొత్తానికి ఏంటంటే అని గుడ్ బై చెప్పేశారు మల్లెల రాజేష్ నాయుడు. హైదరాబాద్ వెళ్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈయన ఇంకేం చేశాడు, నాకు వద్దురా బాబు, నీకు నీ రాజకీయ దేశానికి గుడ్ బై, బతికుంటే బజ్జీలు వేసుకుంటా అని చెప్పి మొత్తానికైనా ఆ పార్టీని వదిలేసి ఈ రోజు హైదరాబాద్ వచ్చి నారా లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో ఆయనతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ కూడా వచ్చి జాయిన్ అయిపోయారంట. ఆయన వెంట ఎడ్లపాడు జెడ్పీటీసీ సభ్యుడు ముక్తావాసు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, షేక్ మౌలాలి, చెమిటిగంటి పార్వతి, తులం సుధాకర్, బిట్ర రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరారు. వీరితో పాటుగా బుక్కాపురం, కొత్తపాలెం సర్పంచ్లు అల్లం ఆంజనేయులు, ఎం సుబ్బారావుతో పాటుగా పలువురు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఈ రోజు ఆయన జాయిన్ అయిపోయారంటే. నెక్స్ట్ అసలు ఆయన ఎందుకు పార్టీ వీడాడు, ఎందుకు సడన్ గా డెసిషన్, అసలు ఏం జరిగిందో కూడా ఇంకా వివరంగా పూర్తిగా చూద్దాం. ఏపీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి 3 నెలల క్రితం మార్చింది. ఇప్పుడు ఈవిడ్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చిందంటండి. వీళ్ళు ఉన్నారు కదా మంత్రి విడుదల రజనిని అక్కడికి తీసుకెళ్లారట గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి. ప్రజెంట్ యాక్చువల్గా ఆవిడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలకలూరుపేట, నెక్స్ట్ మంత్రి కూడా ఆవిడ. మంత్రిని మార్చడంతో చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మల్లెల రాజేష్ నాయుడు డిసెంబర్ 11న నియమించారు. యాక్చువల్గా ఈయన్ని డిసెంబర్ 11న నియమించారు. అప్పటి నుంచి ఆయన యాక్టివ్గా నియోజకవర్గంలో తిరుగుతూ అసంతృప్తి నేతలను ఒక తాటిపైకి తెచ్చారు. సామాజిక బస్సు యాత్ర, మెదరమెట్ల సిద్ధం సభకు పార్టీ శ్రేణులను తరలించారు. నిజంగా ఈ సిద్ధం సభలు కూడా చాలా ఆయన తరపున చూశారు కదా కార్యకర్తలరా, మీరు దిక్కుమాల పార్టీలో ఉండి మీరు సేవ చేస్తా మీకు ఎలాంటి విలువ ఇచ్చారో ఇదొక అందరికి ఒక ఉదాహరణ ఇది. అనంతరం పరిణామాల్లో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు గుంటూరు మేయర్ ఎవరైతే ఉన్నారో సో ఆ సమన్వయకర్తగా పార్టీ నియమించిందంటే గుంటూరు మేయర్ గా ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని తనను మార్చడం వెనుక మంత్రి రజనీ హస్తం ఉందని గ్రహించిన రాజేష్ నాయుడు ఆరోపణలు చేశాడు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని ప్రస్తుతం వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాస్ వద్ద మంత్రి 6.5 కోట్లు తీసుకుని 3 కోట్లు మాత్రమే వెనక్కి ఇచ్చారని, అన్ని డబ్బులు తీసుకుని 3 కోట్లు ఇచ్చిందంట అక్క. తన దగ్గర 6.5 కోట్లు తీసుకుని మోసం చేసిన ఆరోపించారు. అనంతరం పరిణామాలను చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మనోహర్ నాయుడు ప్రకటించారు. అప్పటి నుంచి చిలకలూరుపేటలో మనోహర్ రాజేష్ నాయుడు అనుచరులు సన్నిహితులతో చర్చల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు, టీడీపీలో చేరిపారంట. మొత్తానికి ఏంటంటే సిద్ధం అన్న చెప్పున జగన్ వాటి పార్టీలోంచి అందరు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పారిపోవడం కాదు, మొత్తానికి వెళ్ళిపోయారు. చూడండి ఎంత అవినీతి పార్టీ, సొంత కార్యకర్తలు సమన్వయకర్తలే బాబోయ్ అరాచకం మా వల్ల కాదు మహాప్రభో అని ఎంపీ స్థానం నుంచి కౌన్సిలర్ వరకు వెళ్ళిపోయారంటే ఆ పార్టీ ఎలాంటి దుర్మార్గమైన పార్టీ ఒకసారి గ్రహించండి. కానీ ఇలా చేయడం అయితే దారుణం. కానీ మీకు చెప్తున్నాను, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు రాజేష్ గారు మీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి పార్టీలోనే వచ్చారు. లేట్ అయినా లేటెస్ట్ గా లోకేష్ గారిని కలిసారు కదా, ఇంకా వాళ్ళు చూసుకుంటారు అన్ని ఆల్వేస్ వెల్. చూద్దాం ఏం జరుగుతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. Dilip, this is Dilip signing off.